ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఓ మునీంద్ర, ఈ ఇంద్రియాలు నన్ను ఖండిస్తూ ఉన్నవి, ఏమవుతుందో తెలియకుండా ఉన్నది. సేవ మొదలైనటువంటి ఉపాయాల చేత వశీకృతులైనటువంటి ప్రజ్ఞాస్వరూపమైనటువంటి ప్రాజ్ఞుల నుండి కూడా సంసార సాగరాన్ని ధరింపజేయునట్టి శాస్త్ర దృష్టిని నేను ఆశ్రయించకుండా ఉన్నాను. కాబట్టి ఆ యొక్క నా శాస్త్ర దృష్టి వాసనల యందు ఆసక్తము వనర్చున్నది అయ్యి నా యొక్క అంధత్వము కొరకే అయ్యున్నది. కాబట్టి మహాత్మా, ఈ ప్రకారము అజ్ఞానమందు నిమగ్నుడనై ఉన్నటువంటి నేను శ్రేయస్సు కోసం అంటే మోక్షము కోసం ఏమి ఆచరింపవలసి ఉన్నదో సెలవివ్వండి అని చెబుతూ ఓ సాధు తమ వంటి మహాత్ముడగు గురువు లభించడము చేత శిష్యుని యొక్క చిత్తమందలి అజ్ఞానము అనేటువంటి మంచు శరత్కాల ఆకాశములాగానే క్షయించిపోతూ ఉన్నది. ఇంకా కూడా సమస్త దిక్కులులాగానే నా యొక్క సంసార భ్రమ శమింపజేసేటువంటి తమ యొక్క ఉపదేశము ద్వారా నా యందు సత్యమగుగాత అని ప్రార్థిస్తూ ఉన్నాను అని చెబుతూ, అంటే ఓ సాధు తమ వంటి మహాత్ముడైన గురువు లభించడం చేత శిష్యుని యొక్క చిత్తమందలి అజ్ఞానము అనబడేటువంటి ఈ యొక్క మంచు అనేటువంటిది క్షయించిపోతుంది. ఎలాగంటే శరత్కాలమునందు మేఘాలు లేనట్లుగానే నశించిపోతూ ఉన్నది. ఇంకా కూడా సమస్త దిక్కులులాగానే ఈ యొక్క మానసికమైనటువంటి కోరికలు, రాగాదులకు, మరి ఆశలకు, ఇష్టాలకు అయిష్టాలు అనబడేటువంటి ధూళి లేనటువంటివై నిర్మలముగా కనబడుతూ ఉన్నటువంటి ఈ సాధుజనుల యొక్క వాక్కు నా యొక్క సంసార భ్రమను శమింపజేసేటువంటి తమ యొక్క ఉపదేశము ద్వారా నా యందు సత్యమే అవుతుంది అని నమ్ముచూ ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. సంవేదనం భావనం చ వాసన కలనేతి చ అనర్ధాయేహ శబ్దార్థే విగతార్థో విజృంభతే. శ్రీ వశిష్ఠ మహర్షి ఏమంటున్నారు మంకీతో, ఓ ద్విజుడా, ఇంద్రియముల చేత విషయభోగ రూపమైనటువంటి అనుభవము, విషయాలు లేనప్పుడు మరలా కూడా వానిని గురించినటువంటి భావన, చిత్తమందలి ఉన్నటువంటి విషయవాసన పునర్జన్మను కలుగజేసేటువంటిదే అయినా మరణకాలమందలి విషయాల యొక్క గురుతు. ఈ మిథ్యాభూతములైనటువంటి ఈ 4 పదార్థాలు కూడా అనర్థము కొరకే ఈ ప్రపంచమున అవిద్య చేత విజృంభిస్తూ ఉన్నవి. అంటే ఇంద్రియాల చేత విషయభోగ రూపమైనటువంటి అనుభవము, ఏ యొక్క దేహేంద్రియాలైతే ఉన్నవో అవి దృశ్యమాన సంబంధమైనటువంటి ఆశలను, కోరికలను తీర్చుకుంటూ ఉన్నటువంటి భోగ్య రూపములైనటువంటి అనుభవాన్ని పొందడం. విషయాలే కనుక లేనప్పుడు మరలా కూడా వానిని గురించినటువంటి భావన, అవి అనుభవించేసిన తర్వాత మళ్ళీ వాటిని గురించినటువంటి ఆలోచనే ఉంటుంది. అలాగా చిత్తములో ఉన్నటువంటి ఆ యొక్క విషయాల పట్ల ఉన్న కోరిక పునర్జన్మనే కలగజేస్తుంది, మళ్ళీ కూడా శరీరాన్ని ఉత్పన్నం చేస్తూ ఉన్నది. అంటే చనిపోయే ముందు ఏ యొక్క విషయాలైతే చింతన చేస్తూ శరీరాన్ని వదులుతాడో అటువంటి స్మృతి ఈ మిథ్యాభూతములైనటువంటి ఈ 4 పదార్థాలు కూడా దుఃఖము కోసమే, అనర్థం కొరకే ఈ ప్రపంచమున అజ్ఞానము చేత విజృంభిస్తూ ఉన్నవి అని చెబుతూ, ఎలాగంటే ఓ బ్రాహ్మణుడా, సంసారము అనబడే అనర్థానికి బీజము 4.
అవేంటంటే ఇంద్రియాల చేత గావించేటువంటి విషయభోగ రూపమైనటువంటి అనుభవము, భోగ విషయము లేనటువంటి సమయమునందు దానిని గురించి మళ్ళీ మళ్ళీ కూడా భావించటము, చిత్తమునందు విషయ ఆకారమైనటువంటి దృఢవాసనే కలిగి ఉండడము, మళ్ళీ చనిపోయే సమయంలో పునర్జన్మకి మరి ఉత్పన్నమయ్యేటువంటి విషయాలతో కూడిన గుర్తుతో కూడి ఉండటము, ఈ యొక్క మిథ్యారూపాలైనటువంటి ఈ 4 పదార్థాలు కూడా అనర్థం కోసమే అజ్ఞానము చేత అవిద్య చేత విజృంభిస్తూ ఉన్నవి. వేదనం భావనం విద్ధి సర్వదోష సమాశ్రయం తస్మిన్నేవాపదః సంతి లతా మధురసే యథా. విషయాల యొక్క అనుభవము, ఆ అనుభవించడమే కాకుండా అది ఆ అనుభవం లేని సమయంలో వాటిని గురించే భావించడము, వీనినే కదా నీవు సమస్త దోషాల యొక్క ఆశ్రయంగా నీవు తెలియవు. అంతేకాదు వసంత ఋతువులో ఉత్పన్నమయ్యేటువంటి రసమునందు పుష్పాలు, ఫలాలు మొదలైన వాటితో కూడుకొని ఆ యొక్క పూపద ఉండునట్లుగానే మరి దాని సంబంధమైనటువంటి విషయానుభవ భావనల యందే సమస్త ఆపదలు కూడా నివసిస్తూ ఉన్నవి అనే చెబుతూ, అంటే విషయభోగము, విషయ భావన అంటే విషయాలను అనుభవించేటప్పుడు దాని యొక్క అనుభవము, ఆ అనుభవించినప్పుడు దాని సంబంధమైనటువంటి విషయాల సంబంధమైనటువంటి ఆలోచన అనే ఈ 2 కూడా సమస్త దోషాలకు కూడా ఆశ్రయము అని నీవు తెలియాలి. వసంతకాలంలో వృక్షము యొక్క రసమందు ఏమున్నది? ఆ వృక్షము యొక్క రసమందు అంటే పుష్పాలున్నవి, అంతర్లీనంగా ఫలాలున్నాయి మొదలైన వాటితో కూడుకొని ఆ యొక్క చెట్టు ఉండునట్లుగానే ఆ రెండింటి అందే సమస్త ఆపదలు కూడా స్థితి కలిగి ఉన్నవి అని చెబుతూ, సంసార మార్గే గహనే వాసన వేషవాహినః ఉపయాతి విచిత్రౌఘ వృత్తాంత సంతతి. ఈ సంసారము అనే భయంకరమైనటువంటి మార్గమున వాసనలు అనేటువంటి సామాగ్రిని మోస్తూ వెళ్ళేటువంటి మనుజుని చెంతకు అనేక విచిత్రములైనటువంటి అనర్థాలతో కూడిన సమూహాలే వచ్చి చేరుతూ ఉంటాయి. ఎలాగంటే ఈ సంసారము అంటే ఈ యొక్క శరీరాలు ఉపాధులు తీసుకొని వచ్చి పోయేటువంటి స్థితిలో భయంకరమైనటువంటి మార్గాలు ఉంటాయి. ఆ భయంకరమైనటువంటి మార్గమునందు వాసనలు అంటే కోరికలు ఉంటాయి. ఆ కోరికలు అనేటువంటి సామాగ్రిని మోస్తూ వెళుతూ ఉండేటువంటి వాడు అంటే శరీరాన్ని వదులుతూ మళ్ళీ ఉపాధులను తెచ్చుకుంటూ ఉండేటువంటి మనుజుని చెంతకు అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి అవస్థలను, దుఃఖాలను కలిగించేటువంటి అనర్థ సమూహాలు అన్నీ కూడా వచ్చి చేరుతూ ఉంటాయి. వివేకినో వాసనయ సహ సంసార సంభ్రమ క్షీయతే మాధవస్యాంతే శనైరివ ధరారసః. వసంత ఋతువు యొక్క చివర అంటే ఆ వసంత ఋతువు వెళ్ళిపోతుంది, చైత్రం, వైశాఖం. దాని చివర ఏమవుతుంది? భూమి అందలి రసం మెల్లగా క్షీణించిపోతూ ఉంటుంది. ఎందుకు? గ్రీష్మ ఋతువు అనేటువంటిది తయారవుతుంది, ఎండలు మెండుగా ఉంటాయి కాబట్టి. అలాగే బ్రహ్మ చింతామగ్నుడు అంటే బ్రహ్మమునందు భావన ఉంచి బ్రహ్మ భావన చేసేటువంటి చింతతో మగ్నత చెందినటువంటి వాడు విషయదోషదర్శియు అగు వివేకికి సంసార బ్రహ్మవాసన సహితంగా కూడా క్షయించిపోతుంది కదా. ఎలాగంటే వాడు బ్రహ్మభావనతోనే కలిగి ఉంటాడు. ఏది? వసంత ఋతువు యొక్క చివర ఏమవుతుంది? మళ్ళీ ఆ రసప్రాంతమైనటువంటి విషయాలు అన్నీ కూడా అదే ఫలపుష్పభరితమైనటువంటి దానిలో భూమి అందలి సారము అంటే తేమ అనేటువంటిది రసమంతా మెల్లగా క్షీణించిపోయినట్లుగానే బ్రహ్మము అనేటువంటి దాని యందు చింతామగ్నుడైనటువంటి వాడు విషయదోషదర్శియగు ఆ యొక్క విషయాల యొక్క దోషాలను దర్శిస్తాడు.
అవి అస్థిరమే అని తెలుస్తాడు. తెలిసినటువంటి వివేకికి అప్పుడు వివేకము ఎటువంటి వివేకము? నిత్యమైనటువంటి సత్యమైనటువంటి వస్తువును గమనించగలిగినటువంటి వివేకము కలుగుతుంది. అటువంటి వివేకికి ఈ సంసార భ్రమ వాసన అంటే మళ్ళీ కూడా శరీరాల యొక్క రాకపోకలు కలిగించేటువంటి విషయ సేవనము అనేటువంటిది పూర్తిగా వాసన సహితంగా కూడా ఏమాత్రము కూడా చింతన లేకుండా మొత్తము నశించిపోతుంది అని చెబుతూ, అంటే వసంతకాలమును యొక్క చివరిలో భూరసము మెల్లగా క్షీణించిపోయినట్లుగానే వివేకవంతునికి కూడా ఈ విషయదోష భావన అనేటువంటి దాని చేత బ్రహ్మచింతన చేత కూడా విషయదోషాన్ని గమనిస్తాడు, దానిని వదిలివేస్తాడు, బ్రహ్మచింతన చేస్తాడు. దాని ద్వారా వాసనలతో కూడా కూడుకొని ఈ యొక్క సంసార భ్రమ అనేటువంటిది పూర్తిగా నశించిపోతూ ఉన్నది అని చెబుతూ, వనమందలి అరటి చెట్ల యొక్క సమూహాన్ని వసంతకాలపు రసము వృద్ధి పొందించినట్లుగానే ఈ సంసారము అనబడేటువంటి ముళ్ళతో కూడినటువంటి ఈ యొక్క గుల్మాన్ని వాసన పరిపోషించి, కోరిక అనేటువంటిది పరిపోషించి వృద్ధిని పొందిస్తూ ఉంటుంది. అంటే వసంత ఋతువు యొక్క రసము భూమి యందు ఆ యొక్క వన రూపంలోనే ఉదయించినట్లుగా అజ్ఞానముతో నిండిపోయినటువంటి ఈ యొక్క జీవ చైతన్యమున వాసనారూపమైనటువంటి రసము సంసారము అనేటువంటి అంధత్వ రూపముతో ఉదయిస్తూ ఉంటుంది. అంటే శూన్యత్వము కంటే కూడా వేరుగా ఆకాశమును ఏమీ లేనట్లుగానే యథార్థంగా ఈ ప్రపంచమునందు అద్వైతము, నిర్మలము, చిన్మాత్ర బ్రహ్మము కంటే వేరుగా ఇంకా ఏమీ లేదు కదా. ఇలాగా ఈ చిన్మాత్ర రూపమైనటువంటి వేదనాత్మ సదా సర్వత్రా కూడా మనకి కనబడుతూ ఉన్నప్పటికీ, స్ఫురిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ చూసినా సదా ఎల్లకాలముల యందు ఎల్ల ప్రదేశాల యందు కూడా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ దేహము ఈ ఇంద్రియాల కంటే కూడా ఇతరంగా ఏమాత్రము కనబడడం లేదు. ఇంకా కూడా దృశ్యరూపమైనటువంటి ఏ అనాది ఆది లేనటువంటిది, ఎప్పుడు ఆ భ్రాంతి అనేటువంటిది ఆది లేకుండా కలిగినటువంటి ఆ దృశ్యరూపమైనటువంటి భ్రాంతికి ఆది ఇది ప్రారంభము, భ్రాంతి మరి జనించడానికి ఇది ప్రారంభము అని చెప్తామా? చెప్పలేం. అలాగే ఏ యొక్క ఆది లేనటువంటి ప్రారంభ కాలము లేనటువంటి భ్రాంతి అయితే ఉన్నదో అదే కదా ఆవరణ శక్తి యొక్క ప్రాధాన్యముగా, అదే అవిద్యగా అజ్ఞానముగా విక్షేప శక్తి యొక్క ప్రాధాన్యము చేత భ్రమగాను ఉంటూ ఉభయ రూపము చే కూడా సంసారంగా వ్యాపిస్తూ ఉన్నది. అది అసత్ అయి ఉన్నా కూడా సత్తులాగానే కనబడుతూ ఉన్నది. ఈ జగత్తు అజ్ఞానము అంటే ఆత్మ అనేటువంటిది ఆత్మజ్ఞానము యొక్క లేమి, అంటే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోలేనటువంటి అవిద్య ఆ యొక్క అజ్ఞానము చేత మాత్రమే సిద్ధిస్తూ ఉంటుంది. ఏ విధంగా? అది అసత్తే అయ్యున్నా కూడా సత్తులాగా కనబడుతూ ఉన్నటువంటి ఈ జగత్తు ఆత్మజ్ఞానము లేని కారణము చేత అజ్ఞానము నిండబడడం చేతనే జగత్తు అనేటువంటిది కనబడుతూ ఉన్నది. జ్ఞాన ప్రకాశము చేత అయితే ఇది బాలుని యొక్క బేతాళంలాగానే క్షణకాలంలో నశించిపోతూ ఉన్నది. సర్వదృశ్య దృశోభాదే బోధస రత ఐకతాం యాంత్యశేష మహీపీఠ సరిత్పూరాయవర్ణవే. భూమి పట్ల అంటే భూమి అందలి నదులన్నీ కూడా సముద్రంలో పోయి కలిసి ఏకమయ్యి సముద్ర రూపమే అవుతున్నవి కదా. అంటే భూమి పట్ల ఉన్నటువంటి భూమి యందు ఉన్నటువంటి నదులు, ప్రవాహాలు, వరదలు ఇవన్నీ కూడా నదీ రూపంలోకి వెళ్ళిపోయి నదులు నిండిపోయి అవి కూడా సముద్రానికి ఎదురుగ్గా సముద్రాభిముఖంగా పయనించి సముద్రంలోనే ఆ నీరు కలిసిపోయి అప్పుడు నదీ రూపం కోల్పోయి సముద్ర రూపమే అగునట్లుగానే ఆత్మజ్ఞానము చేత సమస్త దృశ్య దృష్టులు బాధితాలైపోతాయి.
ఎప్పుడైతే జ్ఞానం అయితే ఉన్నదో ఈ విషయాలు, దృశ్యాలు, దృష్టులు, ఇటువంటి భావనలు, చింతలు మొత్తం బాధించబడగా ఇక బోధతో, జ్ఞానముతో నిండిపోయినటువంటి ఏకమాత్రమైనటువంటి ఆత్మరూపత్వాన్నే పొందుతూ ఉన్నవి అని చెబుతూ, అంటే భూమిపై ప్రవహించేటువంటి రకరకాల నదులన్నీ సముద్రాన్ని చేరి ఏకరూపత్వము అంటే సముద్ర రూపత్వాన్నే కదా పొందుతాయి. అలాగనే ఆత్మజ్ఞానము చేత సమస్త దృశ్య పదార్థాలన్నీ కూడా బాధింపబడగా నామరూపరహితాలైపోయి ఏకమైనటువంటి జ్ఞానముతో నిండిపోయినటువంటి ఆత్మరూపత్వాన్ని పొందుతాయి అని తెలియజేస్తూ, ఎలాగంటే ఈ యొక్క మట్టి పాత్ర ఉంది, ఆ మట్టి పాత్ర యందు ఏమున్నది? మట్టి తప్ప ఇతరమేమైనా ఉన్నదా? లేదు. అది మళ్ళీ తీయాలి అంటే మట్టే లభ్యమవుతుంది, మట్టి పాత్ర యందు మట్టే వస్తుంది. అలాగే ఈ చిన్మయమే అవడాన్ని బట్టి జగత్తు రూపంలో ఉన్నటువంటి ఈ దృశ్య విషయాల పట్ల సచ్చిన్మాత్రమైనటువంటి పరమాత్మ తప్ప ఇతరమైనది ఏదైనా లభిస్తుందా? లభించదు. అలాగే జ్ఞానము చేత ఏ వస్తువైతే ఎరగబడుచూ ఉన్నదో అది జ్ఞానరూపమే అనే కదా చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే విరుద్ధ రూపము యొక్క బోధ కానేరదు. కాబట్టి జ్ఞానము, జ్ఞేయముల యొక్క ఏకత్వము అనేటువంటిది సిద్ధిస్తుంది. ఏ విధంగా? ఏది ఎరుగుతుందో అది తానే అయి ఉంటుంది. అలాగే ఏది బ్రహ్మమై ఉన్నదో జగద్రూపంలో అదే కనబడుతూ ఉంటుంది. అదే మట్టి పాత్ర యందు మట్టే లభించినట్లు ఈ యొక్క సర్వము కూడా రెండవ వస్తువు లేనటువంటి సర్వము చిన్మయమే అయి ఉండడాన్ని బట్టి జగద్రూపమైనటువంటి దృశ్య విషయమునందు కూడా సచ్చిన్మాత్రమైనటువంటి పరమాత్మ తప్ప మరొక వస్తువు అనేటువంటిది సిద్ధించదు, లభించదు అని చెబుతూ, అంటే ద్రష్ట, దర్శనం, దృశ్యము అనేటువంటి ఈ త్రిపుటి ఏదైతే ఉన్నదో కేవలం ఇది జ్ఞానసారమే అయి ఉన్నది. ద్రష్ట చూస్తున్నాడు దేన్ని? దృశ్యాన్ని. అయితే ఈ దృశ్యానికి ద్రష్టకి మధ్యలో ఏమున్నది? దర్శనము అనేటువంటి క్రియ ఉన్నది. ఈ దర్శించువాడు, దర్శించే కార్యము, దర్శింపబడేటువంటి దృశ్యము, ఈ మూడు కూడా కేవలం ఏమై ఉన్నవి అంటే జ్ఞానము మాత్రమే అయ్యున్నవి. దాని సారం ఏంటి అంటే జ్ఞానమే. కాబట్టి దానికంటే భిన్నమైనటువంటిది మరొకటి ఉన్నదా? ఆకాశ పుష్పంలాగానే లేనే లేదు. అంటే గగన కుసుమం అని చెప్తాం. ఆకాశంలో ఎప్పుడైనా పుష్పాలు ఉన్నవా? లేవు. కానీ ఆ మాట అయితే ఉన్నది. అలాగే ఈ యొక్క ద్రష్టయందు, దర్శనమునందు, దృశ్యమునందు మూడింటి యొక్క మరి చిట్ట చివరి స్థితి ఏంటి అంటే జ్ఞానమే సారమై ఉన్నది అని చెబుతూ, ఈ సజాతీయ పదార్థాలు అంటే జలములు, నీటి యందు నీరు కలిసిన అంటే ఈ యొక్క సజాతీయ పదార్థమనందే ఏ విధంగా నీళ్ళన్నీ కలిసి నీళ్ళల్లోనే కలుస్తాయి. మరి ఆ నీళ్లు, పోసిన నీళ్ళు అంటే నదిలో నీరు సముద్రంలో ఏకమైన తర్వాత నీరే అయిందా? ఇంకేమన్నా కొత్తగా అయిందా? లేదు. అలాగే ఇప్పుడు మనం ఒక పెద్ద గంగాళం ఉంది, దాంట్లో ఒక బకెట్ నీళ్లు తీసుకెళ్ళి పోస్తాం. అది బకెట్లో నీళ్లు, గంగాళంలో నీళ్ళు అంటామా? మొత్తం నీళ్ళే. అంటే ఏ పదార్థం అయితే ఉన్నదో అదే మరి పదార్థమునందు లీనమవుతుంది. అలాగే ఈ యొక్క జగత్తు కూడా, అంటే ఈ జగత్తు అనేటువంటిది చైతన్యానికి అనుభవ రూపమైనటువంటి ఏకత్వమే ఉన్నది కదా. ఆ ఏకత్వం ఉండడం చేతనే ఒకదానితో ఒకటి ఏకత్వాన్నే నిశ్చితమవుతూ ఉన్నది అని చెబుతూ, అంటే కాష్టము శిలాదులకి కూడా, కొయ్యకి, రాయికి సద్రూపమైనటువంటి బోధరూపత్వమే కనుక ఉండకపోతే ఈ యొక్క శేషశృంగాదుల్లాగానే వాటి యొక్క అనుభవము కూడా లేకుండా ఉండవలసి ఉంటుంది కదా.
అనే చెబుతూ, అంటే జ్ఞానము చేత ఎప్పుడైతే దృశ్యమంతా కేవలము జ్ఞానరూపమే అవుతూ ఉన్నదో, ఏ బోధ ద్వారా అయితే ఎప్పుడు ఆ గమనించినా గమనించలేకపోయినా దృశ్యమంతా కేవలము బోధరూపమే అయ్యున్నదో, జ్ఞానరూపమే అయ్యున్నదో, జ్ఞానమే కనుక దానిని తెలియకపోతే అది దృశ్యమో మరి ఇంకేమో తెలియదు కదా. అప్పుడు దేనిని చూస్తుంది? జ్ఞానమే చూస్తుంది. దేనిని? జ్ఞానరూపమైనటువంటి జ్ఞానము చేత జ్ఞానరూపమైనటువంటి దృశ్యాన్ని చూడటం, అది జ్ఞానమే అయ్యింది. అప్పుడు ఏ తరంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అది జ్ఞానరూపమే అయ్యింది. ఎలాగంటే అది జ్ఞానము చేతే కదా తెలియబడుచూ ఉన్నది, అది బోధ చేతే కదా బోధితమగుతూ ఉన్నది అని చెబుతూ, సర్వం జగద్గతం దృశ్యం బోధమాత్రమిదం తతం స్పందమాత్రం యథా వాయుర్జలమాత్రం యథార్ణవ. వాయువు అనేటువంటిది కేవలము స్పందమాత్రము, అంటే చలనమే అయి ఉన్నది. చలనానికి వాయువుకి ఏమైనా భిన్నత్వం ఉన్నదా? లేదు. అలాగే సముద్రము ఏమై ఉన్నది? జల మాత్రమే అయ్యున్నది. జలానికి సముద్రానికి ఏమైనా భిన్నం ఉన్నదా? తేడా లేదు. ఈ వ్యాప్తమైనటువంటి జగద్రూప దృశ్యమంతా కూడా జ్ఞానం మాత్రమే అయ్యున్నది. అంటే కొయ్య కానీ లక్క కానీ మొదలైనటువంటివన్నీ కూడా సమవాయ సంయోగాది సంబంధాల చేత కలుసుకొనినట్లుగానే కనబడుతూ ఉన్నప్పటికీ వివేకం యొక్క అనుభవము చేత కలుసుకొనకుండా ఉన్నవే అవుతూ ఉన్నాయి. కాబట్టి బోధయందు అటువంటి సమవాయాది సంబంధాలు అనేటువంటివి ఎప్పటికీ కూడా సిద్ధించవు. ఎలాగంటే కొయ్య అనేటువంటిది లక్క అనేటువంటివి రెంటికి కూడా దహించబడేటువంటి లక్షణమే ఉన్నా కూడా కొయ్యకు లక్కకు సరైనటువంటి ఒకే రకమైనటువంటి విషయం సంబంధం అనేటువంటిది ఉన్నట్లుగా ఉన్నా కూడా అవి వేరుగానే ఉంటాయి. అలాగే సమస్తం యొక్క ఐక్యము కూడా అక్కడ అలాగే సిద్ధిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే కొయ్య లక్క మొదలైనటువంటి వానికి సంయోగ మాత్రము చేత ఏకత్వము ఉన్నది. ఏ విధంగా కొయ్యకు లక్క పెట్టారు, ఆ రెండు కలిసిన మాత్రము చేత ఆ రెండు కూడా ఏకత్వముతో ఉన్నట్లుగానే ఉన్నాయి. ఎలాగంటే ద్రష్ట దృశ్యము ఏకత్వము అటువంటిది కాదు. ద్రష్ట దేన్ని చూస్తాడు? దృశ్యాన్ని చూస్తాడు. ఈ ద్రష్టాదృశ్యాల యొక్క ఏకత్వం ఎటువంటిదో అది కొయ్యకు లక్కకు ఉన్నటువంటి సంయోగ మాత్రము చేత ఉండేటువంటి ఏకత్వముతో సమానము కానే కాదు. ఎలాగంటే రెండు గోవుల క్షీరములాగానే రెండు నదులు జలములాగానే, ఇప్పుడు రెండు గోవుల నుండి తీసినటువంటి పాలులాగానే ఆ పాలు పాలల్లో పోస్తే ఒకే పాలు, రెండు నదుల నీళ్ళలాగానే అలాగే ఈ బోధ యందు పదార్థాల యొక్క ఏకత్వం అయితే ఉన్నది. అలాగే ఇక్కడ అన్యోన్యాత్మానుభవమే నిజమైనటువంటి ఏకత్వము అవుతూ ఉన్నది అని చెబుతూ, అహమిత్యేవ బంధాయ నాహమిత్యేవ ముక్తయే ఏతావన్మాత్రకే బందే స్వాయత్తే కిమశక్తత. దేహాదులు ఎందలి అహంభావనయే, అంటే ఈ దేహము నేను అనేటువంటి అహంభావము ఏం కలిగిస్తుంది అంటే ఇంద్రియ సంఘాతమైనటువంటి ఈ దేహము నేను అన్నప్పుడు అది బంధనాన్నే కలిగిస్తుంది. అందులో ఉన్నటువంటి అహంభావం లేకుండా ఉండడం చేత, అంటే అనహంభావనయే అంటే అహంభావము లేక ఉండడమే ముక్తిని కలిగిస్తుంది. ఇలాగే తన యొక్క అధీనమున ఉన్నటువంటి ఇంత మాత్రపు బంధ విముక్తి ప్రయత్నము చేత అనహంభావన యందు ఏమి ఆసక్తత ఉన్నది? ఈ దేహాన్ని చూసి నేను అనుకునే కంటే సర్వవ్యాపకమైన పరమాత్మను నేను అనుకున్నప్పుడు ఇంకా అసలు ఆ మాట ఆ విషయంలో అనుకోవడంలో సాధించడంలో ఏమైనా ఒకంతైనా శ్రమ ఉన్నదా అంటే లేదు కదా అని చెబుతూ, అంటే నేను దేహాది దృశ్య రూపుడును అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో అదే కదా బంధనాన్ని కలిగిస్తూ ఉన్నది. నేను దేహము మొదలైనటువంటి ఏ దృశ్య రూపమైతే ఉన్నదో అది నేను కాదు.
అపరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మస్వరూపుడను అనే భావన ఏదైతే ఉన్నదో అదే కదా ముక్తిని కలిగిస్తూ ఉన్నది. ఈ విధమైనటువంటి బంధరాహిత్యం కోసము, బంధాన్ని నశింపజేసుకోవడం కోసం తన యొక్క అధీనములోనే తన యందే ఉన్నటువంటి ఇంత మాత్రపు ఆచరణ చేత, కొద్దిపాటి ఆచరణ చేత ఆసక్తత్వము, కష్టము అనేటువంటిది ఏమైనా ఉన్నదా అంటే లేనిదే అని చెబుతూ, చంద్రద్వయ ప్రత్యయ వన్మృగతృష్ణాంబు బుద్ధివత్ కిమనొత్తిత ఏవాయామసదేవాహముత్తిత. రెండు చంద్రుల యొక్క గుర్చినటువంటి బుద్ధిలాగానే ఇక్కడ రెండు చంద్రులు ఉన్నారా? లేరు. కానీ వానికి కనబట్టలేదా? వానికైతే రెండు చంద్రులే కనపడుతున్నారు. ఎవరికి? తిమిర రోగం, నేత్ర రోగం ఉన్నటువంటి వానికి రెండు చంద్రులు కనపడతారు. వానికి కనపడడం సత్యమే, కానీ అది తన యొక్క నేత్ర రోగము అని గమనించకపోతే వాడు వాదిస్తాడు, లేదు రెండు చంద్రుడు అని చెప్తాడు. కానీ వాడు చూసినా చూడకపోయినా అక్కడ ఉండేటువంటిది ఒక చంద్రుడే. అలాగే మృగతృష్ణ ఎందలి జలబుద్ధిలాగానే ఎండమాముల్లో నీళ్లు ఉన్నాయ్యా, నాకు కనపడినాయి, అలలు బాగా విస్తారంగా వస్తూ ఉన్నాయి, కనబడడం దాని యొక్క స్వాభావికం. అదే ఎండ యొక్క తీవ్రత తగ్గిందా, అక్కడ ఎండమాములు ఏం కనపడవు. ఇక అక్కడ నీళ్లు, అలలు, కెరటాలు ఏమీ కనపడవు. అలాగే అంటే ఎండమాములలో నీళ్లు ఉన్నవి అనేటువంటి బుద్ధి లాంటిదే కదా, ఉన్నవనే వాదిస్తాడు. అంటే అసత్తుగా, అది లేనిదే అయినప్పటికీ కూడా ఏ అహంభావం అయితే లేకపోయినా ఆవిర్భవించిందో అదే కదా అది ఎప్పటికీ కూడా లేకపోయినా పుట్టినటువంటిది, అది ఎప్పటికీ పుట్టనటువంటిది, అది ఆవిర్భవించినటువంటిదే, అది లేనిదే అవుతూ ఉన్నది అని చెబుతూ, మమేదమితి బంధాయ నాహమిత్యేవ ముక్తయే ఏతావన్మాత్రకే వస్తున్యాత్మాయత్తే కిమజ్ఞత. అంటే శరీరము, గృహము, ధనము, స్త్రీలు, పుత్రులు ఇవన్నీ కూడా నావి అనేటువంటి మమత్వ బుద్ధి చేత అదే కదా బంధనాన్ని కలిగిస్తూ ఉన్నది. మొట్టమొదట ఈ శరీరము నేను అనుకుంటున్నాం, ఈ శరీరము ఉన్నటువంటి గృహము కానీ, ధనాలు కానీ, స్త్రీలు కానీ, పుత్రులు కానీ ఇవన్నీ నావి అనేటువంటి మమత్వ బుద్ధి, నేను నావి అనే మమత్వ బుద్ధియే కదా బంధనాన్ని కలిగిస్తూ ఉన్నది. వాటి యందు గనక మమత్వము లేకుండా ఉండడము చేత, అంటే వాటి పట్ల ఏమాత్రము కూడా ప్రీతి, మమకారము లేకుండా ఉండడమే ముక్తి అనేటువంటిది ఇవ్వబడుతూ ఉన్నది. అదే ముక్తిదాయకమవుతుంది. ఈ విధంగా తన యొక్క అధీనమున ఉన్నటువంటి ఇంత మాత్రమైనటువంటి బంధ విముక్తి ప్రయత్నమున చేయడమునందు ఏమాత్రము అజ్ఞానము అనేటువంటిది ఉన్నది లేదు కదా అని చెబుతూ, ఎలాగంటే ఈ గృహము నాది, ఈ ధనాదులు నావి, ఈ పదార్థాలన్నీ నావి అనే భావించడమే కదా బంధనము అనేటువంటిది కలిగిస్తుంది. ఇవి నావి కావు, ఈ శరీరాలు నేను కాదు అనేటువంటి భావన మాత్రమే ముక్తత్వాన్ని కలగజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా అంటే తన యొక్క అధీనంలోనే ఉన్నటువంటి ఇంత మాత్రపు ప్రయత్నమునందు అహంకరించడం అనేది నశింపజేసుకోవడం, మరి ఇవి నావి అనే మమకారాన్ని పెంచుకోవడం నశింపజేసుకోవడం, ఈ దేహము నేను కాదు, సర్వాత్మస్వరూపుడైనటువంటి పరబ్రహ్మ సత్తారూపుణ్ణి నేను, ఈ వస్తువులు ఏవి నేను కాను, ఇవి నాకు సంబంధించినవి కావు అని ఆ యొక్క భావనలో జీవికను కొనసాగించడమే ముక్తిని కలగజేస్తూ ఉన్నది. ఈ విధంగా తన యొక్క అధీనమునందే ఉన్నటువంటి ఇంత మాత్రపు కొద్దిపాటి ప్రయత్నమునందు ఇది తెలియకపోవడం అనేటువంటిది అసలు ఏదైనా ఉన్నదా? అంతకంటే ఆ జ్ఞానము ఇంకేదైనా ఉన్నదా అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.